ఎన్టీఆర్ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. విజయవాడకు చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి వైకాపా నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుండి ఆయన రోడ్డు మార్గాన జైలుకు చేరుకున్నారు. దారి పొడవునా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ తో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. జైలులో వంశీని పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయన్నారు. వంశీని అరెస్టు చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు అద్దం పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వంశీని టార్గెట్ చేయడం మొదలు పెట్టారని, గతేడాది జూలై 10వ తేదీన ఆ కేసు రీఓపెన్ చేశారని తెలిపారు. ఇదంతా చంద్రబాబు, లోకేష్ కుట్ర అని జగన్ రెడ్డి విమర్శించారు. ఫిబ్రవరి 13వ తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుని 13వ తేదీ సాయంత్రం 13వ తేదీ రాత్రి 13వ తేదీ సాయంత్రం కోర్టును తప్పుదోవ పట్టించారు. తప్పుడు సాక్ష్యం కానిచ్చాడు అని చెప్పి వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన కాపీని తీసుకొని పోయి సత్యవర్ధన్ అమ్మను, సత్యవర్ధన్ నాన్నను, సత్యవర్ధన్ అన్నను అందరినీ కూడా బెదిరించి ఫిబ్రవరి 12వ తారీఖున సత్యవర్ధన్ అన్న దగ్గర నుంచి ఒక తప్పుడు కేసు